నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి పరకాల నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న రాజకీయం కాస్త రసవత్తరంగా మారింది. కొండా సురేఖ గారి డాటర్ కొండా సుష్మిత గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కొంచెం పరుష పదజాలాలే వాడారు. సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా అన్నారు. ఎందుకంటే ఎప్పుడో పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఆమె కూడా అక్కడ పోటీ చేయాలని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మాకే అంటూ మాటిచ్చారు. ఈరోజు రేవూరి ప్రకాష్ గారికి ఎట్లా ఇస్తారు? అంటే మొన్న చెప్పారు కదా! నెక్స్ట్ ఇదే నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేయబోతున్నారు. మీరందరూ గెలిపించండి అనేసరికి మొదలైంది ఈ రచ్చ. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. హ్మ్. అందువల్ల కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మితిమీరిన విషయం ఏంటి అంటే, అసలు సుష్మితకి హ్మ్. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తారు, ఎవరికి టికెట్ ఇవ్వరు అని మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇది మాట్లాడుకోవాల్సిన విషయం. హ్మ్. అంత ఉచితానుచితాలు లేకోకుండా, అంత సంస్కారం లేకోకుండా, అంత రవిడీతనంగా మాట్లాడటాన్ని ఎలా ఆలోచించాలి అసలు? ఇప్పుడు కొండా సురేఖ, కొండా మురళి అనేవాళ్ళు వరంగల్ జిల్లాలో వాళ్ళు ఒక బలమైన రాజకీయ ముద్ర కలిగిన వాళ్ళు అయ్యుండొచ్చు, వాళ్ళకి మంచి పట్టు ఉండొచ్చు. కానీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎంత కాపాడింది అనేది కూడా వాళ్ళకి ఆ మాత్రం స్పృహలో లేరా? కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లి దయాకర్ రావు నుంచి వాళ్ళని ఎంత కాపాడిందండి? వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ ఎంత కాపాడాడండి? వైఎస్ సీఎం అవ్వకముందు కూడా వాళ్ళని నక్సలైట్స్ అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు వేధిస్తుంటే వాళ్ళపైన కేసు బుక్ చేయమని చెప్పి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు నుంచి ఒక రకంగా కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఆ మాత్రం చెప్పుకోలేదండి పిల్లకి? అదేమంటే ఇప్పుడు ఏమంటుంది? సహజ న్యాయ సూత్రాల ప్రకారం మా అమ్మాయి మాట్లాడిన దానికి నన్ను శిక్షిస్తానంటే ఎట్లా కుదురుతుంది? మా అమ్మాయికి నాకు ఏంటి సంబంధం అని అడుగుతుంది. అసలు బుద్ధి ఉందా లేదా నాకు అర్థం కావట్లే అసలు. అంటే ఇప్పుడు మరీ చూసేవాళ్ళు మరీ నోట్లో వెళ్ళేసుకుని కూర్చుంటున్నారు అనుకుంటుందా ఏంటి? మొన్న వాళ్ళ బాల్కనీలో నుంచొని ఇద్దరు కలిసి, తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ప్రెస్కి అభివాదం చేశారు. ఏది ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత? అవును. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సమాధానం చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి టాటాలు చెప్తున్నారు. అసలు ఒకటి గట్టిగా అడుగుతానండి, ఇప్పుడు నన్నేం చేయగలుగుతారు కానీ వాళ్ళు? అసలు కొండా మురళి, కొండా సురేఖ ఏం చేసి ఆస్తులు సంపాదించారు చెప్పండి? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ ఇంతమందికి ఓఎస్డీలు ఉన్నారు కదా, ఇంతమంది ఎమ్మెల్యేలకు ఓఎస్డీలు ఉన్నారు, ఇంతమంది మంత్రులకు ఓఎస్డీలు ఉన్నారు. మీ వైఎస్డీ మీద ఎందుకు కేసులు అవుతున్నాయి చెప్పండి? ఒక సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించిన కేసులో పోయినసారి అతని పైన కేసు అయింది. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొట్టినందుకు గాను ఇవాళ మళ్ళీ ఇంకొక కేసు అయింది. హత్యాయత్నం కేసు పెట్టారు అతని పైన. అతను ఇప్పుడు మీ ఓఎస్డీ కూడా కాదు. అసలు మీ ఇంట్లో ఎలా ఉన్నాడు ఆ ఓఎస్డీ? ఇంత నేరస్తుడిని మీ ఇంట్లో ఏం పని? మీరు నేరస్తులు కాకపోతే నేరస్తుడికి మీరు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు చెప్పండి? అవన్నీ సమాధానాలు చెప్పాలాళ్ళు. ఏదో అనుకుంటున్నారు నోరుంది కదా అని మాట్లాడేయటం లాగా కాదు. అసలు ఇంతకు ముందు కూడా అమ్మాయి ఇష్టారీతిని మాట్లాడింది. వాళ్ళ ఇంటికి ఓఎస్డీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడని తెలిసి అరెస్ట్ చేయటానికని పోలీసులు వెళ్ళినప్పుడు రీతిని మాట్లాడింది. కనీస సంస్కారం జ్ఞానం కూడా లేకుండా చాలా అగ్రెసివ్గా అది అగ్రెసివ్ కూడా కాదు, తల బిరుసు అంటారు దాన్ని. ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడుతుంది. ఇప్పుడు బోల్డ్గా మాట్లాడటం వేరు, పొగరబోత్తనంగా మాట్లాడటం వేరు, ధైర్యంగా మాట్లాడటం వేరు. కానీ అసలు కొండా సురేఖ కూడా నోటికిన్ను బ్రెయిన్కి కొంచెం కనెక్షన్ తక్కువేమో అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. పోయినసారి కూడా ఇలాగే మాట్లాడి
కేటీఆర్ పరువు నష్టం దావా వేసాడు, గుర్తుందా? అదే ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే సమంత గారి గురించి మాట్లాడారు, అదే కేటీఆర్ గురించి మాట్లాడారు. ఇలా మాట్లాడినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆమెను అంటే సపోర్ట్ చేశారని అనలేం గానీ కాపాడారు కదా. కాపాడారు, ఎంతో కొంత ఆమెను ఆ కాపాడారు. ప్రొటెక్షన్ అయితే ఆమెకు ఉందని మనకే అర్థమైంది. మరి ఎందుకు కొండా సురేఖ గారికి అర్థం కాలేదు? అర్థం కాదండి వాళ్ళకి అలా. ఇప్పుడు మేము ఆడింది ఆట పాడింది పాట వరంగల్ జిల్లాలో అన్నట్లున్నారు వాళ్ళు. వరంగల్ జిల్లాలో ఏంటి, హైదరాబాద్లో కూడా దందాలు చేస్తారు వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి వాళ్ళకి? నాకు అర్థం క్లియర్గా అడుగుతున్నానండి. ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఇది ఓపెన్గా అడిగే ప్రశ్న. అసలు మీకు ఇంతంత ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఏం వ్యాపారాలు చేశారు? ఇప్పుడు పోనీ కొంతమందిని అనుకుందాం, వీళ్ళు రియల్ ఎస్టేట్ చేశారు, వీళ్ళు సినిమాలు తీశారు, వీళ్ళు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు, వీళ్ళు కాంట్రాక్టర్లు, వీళ్ళు వ్యవసాయం చేశారు. సరే, ఇవన్నీ చేస్తే కూడా ఎంతంత ఉంటాయి ఆస్తులు? పోనీ ఈ 5 రకాల వ్యాపారాలు కాకుండా కొండా సురేఖ వాళ్ళు ఏం చేశారు? కొండా మురళి ఏం చేశారు? అదేమంటే మా నాన్న అని మాట్లాడుతుంది ఆ అమ్మాయి. మీ నాన్న గొప్ప అయితే ఊరందరికి గొప్ప అవ్వాలని లేదు. మీ అమ్మకి ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి ఇచ్చారు కదా, మళ్ళీ మా నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అంటారేంటి అంటే, అసలు మా అమ్మ వెనక ఉన్నది ఎవరు? మా నాన్న కాదా? మా అమ్మకి ఇస్తే మా నాన్నకి ఇచ్చినట్టు అవుతుందా? మీ నాన్నకి ఇవ్వాలి, నీకు ఇవ్వాలి, మీ అమ్మకి ఇవ్వాలి. ఒక ఇంట్లోనే 3 పదవులు కావాలంటే పోనీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు చెప్పు? ఇప్పుడు నువ్వు అక్కడ పనిచేసిన వాళ్ళందరూ పని లేని వాళ్ళ, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ప్రజల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు పని లేని వాళ్ళ. నువ్వు ఎందుకు అడుగుతావు అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను 34 వరకు నేనే ముఖ్యమంత్రి అన్నాడంట. అట్లా ఎట్లా అంటాడు అని ఆ తర్వాత కాసేపటికి అంటది, నేను రేపు నాకు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేనని చెప్తుంది. మరి నువ్వెట్లా చెప్తున్నా 20 ఏళ్ళు నేనే అని? మహిళలు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి కోరుకునే వాళ్ళల్లో నేను ముందుంటా, మహిళా రిజర్వేషన్కి కూడా ముందుంటా. కానీ ఏం చేస్తుంది? ఇట్లాంటి మహిళలు అయితే అక్కర్లే, ఇంత హద్దుపద్దు లేకోకుండా ఇప్పుడు వీళ్ళని ఇట్లా మాట్లాడే వాళ్ళని చూసి, ఇంత క్రమశిక్షణ లేని వాళ్ళు, ఇంత డిసిప్లిన్ లేని వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు జనాలు? నాకు అర్థం కాదు. పైగా పోయినసారి రామ్ గోపాల్ వర్మతోటి సినిమా తీయించారు, ఏది కొండా మురళి లైఫ్ బయోగ్రఫీ గురించి. ఆ సినిమా ఏదో సరిగా రాలేదని రామ్ గోపాల్ వర్మని ఇలాగే వేసుకుంది, తిట్టింది బాగా. ఇది వాళ్ళకి చాలా ముద్దయి ఉండొచ్చు, ఒకటే అమ్మాయి అని. ఆ అమ్మాయి చిన్నప్పుడు చాలా కష్టాలు పడిందని, వేరే వాళ్ళ ఇళ్లలో ఉండాల్సి వచ్చిందని. వీళ్ళు ఏ మాటకు ఆ మాట, వీళ్ళ మనస్తత్వ రీత్యాను, లేకపోతే వీళ్ళు చేస్తున్న పనుల రీత్యాను, వీళ్ళు ఒక రకంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వల్ల కావచ్చు, వీళ్ళు ఇన్సెక్యూరిటీలో బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఆ టైంలో. అతను బాగా పవర్ఫుల్గా ఉన్నాడు రాజకీయంగా. అయితే ఆ టైంలో వీళ్ళు చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్పాను కదా, అలాగే వీళ్ళకి కొంతమంది స్నేహితులు కూడా అండగా ఉన్నారు. ఆ అమ్మాయి కష్టాలు పడిన మాట వాస్తవమే. అయినప్పటికీ మీ అమ్మాయి మీకు ఇంట్లో ముద్దు కావచ్చు, ఊరందరికీ ముద్దు కావాలని లేదుగా. అసలు ఇవాళ ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో, ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఓ పక్కన రాహుల్ గాంధీ ఎంత కష్టపడుతున్నాడు, ప్రియాంక గాంధీ ఎంత కష్టపడుతుంది, ఆయన ఖర్గే గారు ఆ వయసులో ఆయన నుంచోలేరు కూర్చోలేరు, ఆ వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నాడండి. సోనియా గాంధీ ఆరోగ్యం కూడా బాగలేదు, అలాగే ఇంకా చాలామంది కష్టపడుతున్నారు. అయితే వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో కూడా ఎంత కష్టపడి ఎన్ని విపత్కర పరిస్థితుల నుంచి రేవంత్ రెడ్డి సీఎం అవ్వగలిగాడు. కానీ మరి ఇన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు ఎవరు మాట్లాడలేదే, నాయకులు ఎవరు మాట్లాడలేదే, స్పందించలేదు. ఇప్పుడు అక్కడికే రాబోతున్నా. ఇవాళ ఇక్కడ గుంట నక్కల్లాగా ఈ గవర్నమెంట్ ఎప్పుడు పడిపోద్దా అని ఎదురు చూసే గుంట నక్కలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ లో కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ బయట కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫుల్ హ్యాపీ. అంటే బయట ఉండడం సర్వసాధారణంలేండి. ఎలా ప్రభుత్వం పడిపోవాలి, మేము రావాలనుకునే వాళ్ళు సర్వసాధారణం అది. కానీ ఆ పార్టీలోనే ఉన్న వాళ్ళు అని అంటేనే మనం ఆలోచించాలి. అసలు ఒకటి, ఇవాళ
మనం ఇక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితుల ప్రకారం ఒక రకంగా దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణం వచ్చింది ఇప్పుడు. అవును. అయితే ఈ ఈ ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఈ చిన్న చిన్న పిచ్చి పిచ్చి తగాదాలు ఉన్నాయి చూసారా, ఇవి చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఆ అమ్మాయిని కానీ కట్టడి చెయ్యకపోతే ఆ అమ్మాయి వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు అని కొండా సురేఖ మాట్లాడటం మటుకు చాలా చాలా బాధ్యతారాహిత్యం. అట్లా మాట్లాడకూడదు. పైగా మేము నీకు లైఫ్ ఇచ్చామని చెప్పి ఆ అమ్మాయి అంటుంది రేవంత్ రెడ్డికి లైఫ్ ఇచ్చానని. రేవంత్ రెడ్డి మీ అమ్మకు మంత్రి పదవి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడకూడదని చెప్పి వీళ్ళు అంటారు. అసలు ఏమనుకుంటున్నారు అసలు? అంటే మీరు పని చేసుకుంటారా? అంతే. అందుకని ఏంటంటే కొంచెము ఆ అమ్మాయి మాట్లాడడం, పైగా ఇవాళ ఏ పదవిలోనూ లేని అమ్మాయి ఒక సీఎం గురించి మాట్లాడటం అనేది మటుకు ఖచ్చితంగా క్రమశిక్షణ లేదు. ఇట్లా మాట్లాడటమే వాళ్ళకి బలము అని వాళ్ళు అనుకుంటే అదే వాళ్ళకి ఎదురు తిరుగుతుందని నేను చెప్పను. థ్యాంక్ యూ. ఎదురు దెబ్బ అక్కడే తగులుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.